ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ 8% వృద్ధి రేటు సాధించి సత్తా చాటింది. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగులీనుతుంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తేలా చూసేలా చేశాయి. దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరియు యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యపడింది. ఇదే కాదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక పరిపాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది. ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం. 2024 జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది. ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనకాల వారి ఉద్దేశం బలంగా ప్రస్ఫుటమైంది. ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేసింది. 2019-24 మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు. పెట్టుబడులు రాకపోవటం, ఉన్న పరిశ్రమలనే మూసివేయటంతో నిరుద్యోగం తాండవించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. పెట్టుబడిదారులకు దేశంలోనే అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 4.2% వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలను వెనక్కి నెట్టింది. పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు రావటమే దీనికి నిదర్శనం. బ్రాండ్ చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు గేర్ మార్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన నినాదం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, దార్శనికత, ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నవాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి భావనకు అసలైన ప్రతిరూపం. ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు, దాన్ని సాకారం చేయగల దక్షత గల నాయకుడు. తన దార్శనికతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు ఆయన. సమాజ క్షేమం కోసం 365 రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులా ఆయన పనిచేస్తున్నారు. 1990వ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు, దార్శనికతను అమల్లో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాలేదు. కానీ అప్పటి యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలన్నీ అందిపుచ్చుకొని సత్తా చాటారు. అప్పుడు ఆయన అమలు చేసిన సంస్కరణలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వెలిగించిన దీపం లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపింది. నేడు ఆయన విజయగాథను ఆయనే పునరావృతం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరింత గొప్ప దూరదృష్టితో, మరింత సమున్నత లక్ష్యంతో కొత్త చరిత్రను లిఖించబోతున్నారు. భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి. డీప్ టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు, ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రినర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త శకంలోకి నడిపిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నాం. రాబోయే రోజుల్లో అది నార్వే, అబుదాబి సావరిన్ వెల్త్ ఫండ్లా విస్తృతమై మొత్తం రాష్ట్రాన్ని నడిపించడానికి సరిపోవచ్చు. నాతో సహా ఈనాటి సమాజానికి దాని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు. కానీ ఐటీ రంగంలో ఆయన చూపిన చొరవ వల్ల 1990 నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈనాటి యువత కూడా ఈ ఏఐ, డీప్ టెక్, క్వాంటంతో భవిష్యత్తులో ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది. ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు. పరిస్థితులు అంత సానుకూలంగా కూడా లేవు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్తత పరిస్థితులు అధిగమించే క్రమంలో ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. కానీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు.